సిద్ధమని అడుగుతున్నా. కొవ్వెక్కిపోయింది, బలిసిపోయాడు. ఇది బలుపు కాదు, వాపు మాత్రమే. ఇక్కడుండే మిథున్ రెడ్డి ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట. బచ్చా ఓడిస్తావను మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడే అతన్ని పూడ్చి పెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈ పుడింగి పెద్దిరెడ్డి కుప్పానికి పోయి నన్ను ఓడిస్తాడంట. ఏం తమ్ముళ్ళు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడమంత్రి స్థిరొస్తే కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరు లేరు. ఇటు మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు, అటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు, ఇంకో పక్క బీజేపీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. నిన్ను నీ కుటుంబాన్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు వచ్చాడు. ఈ విషయం కూడా మీరు ఆలోచించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ప్రతి ఒక్క ఎన్నికలకు ఒక ఇష్యూ తీసుకొస్తాడు. 2014లో తండ్రి లేని బిడ్డని మీ దగ్గరకు వచ్చాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి చనిపోయాడని చెప్పాడా లేదా అని అడుగుతున్నా. ఈ భాగవతం అంతా కూడా జరిగింది. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో నేనున్నా, మా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకు ఒక అవగాహన ఉండాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసింది ఆయన బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటి మీటింగు రాజంపేటలో కలిశాం, రెండో మీటింగు కోడూరులో కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మేము రాజకీయాల్లో విభేదించుకున్నాం. వాళ్ళ తండ్రి పీరియడ్ నుంచి నేను ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మేమిద్దరం కూడా ఒకే పార్టీలో ఉన్నాం. అలాంటిది మీరు చూస్తే మాకు రాజకీయ విభేదాలు తప్ప ఎప్పుడు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా పోరాటం సిద్ధాంతపరంగా పోరాటం. ఈ రోజు మీరు ఒకసారి ఆలోచించండి. సమైక్యంగా రాష్ట్రాన్ని పెట్టాలని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ వెనకాల దాంకొని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరుతో నాటకాలాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా కనపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏంటి కారణం? అంటే నీ తండ్రి కూడా నిన్ను గురించి భయపడిపోయాడు, భరించలేకపోయాడు. ఒకవేళ నువ్వు గానుంటే ఏదో తప్పు చేసి తండ్రికి కూడా చెడ్డ పేరు వస్తుందని బెంగళూరుకి పంపించేసిన విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి.